హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఒరాకిల్ నుంచి 7 ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి. ఆ కోర్స్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో మనందరికీ తెలుసు ఒరాకిల్ అనేది ఫేమస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ కోర్సెస్ వచ్చేసి ఎస్క్యూఎల్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీ మీద 7 డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తుందండి. సో ఈ కోర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు మొబైల్ నుంచి కానీ, డెస్క్టాప్ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి కానీ మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే ఆ టైంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. వన్స్ యూ కంప్లీట్ దట్ కోర్స్ విల్ గెట్ ద సర్టిఫికేట్ ఆల్సో. సో విల్ సీ ద డీటెయిల్స్ వన్ కోర్స్ బై అనదర్ కోర్స్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు కనబడుతుంది. సో డేటాబేస్ ఫర్ డెవలపర్స్ ఫౌండేషన్ కోర్స్. అలానే దీంట్లో మనకి ఎక్స్పర్ట్ లెవెల్ కోర్స్ కూడా ఉంటుంది. సో 7 కోర్సెస్లో ఫస్ట్ కోర్స్ ఏంటంటే డేటాబేస్ ఫర్ డెవలపర్స్ ఫౌండేషన్ కోర్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ అ ఫ్రీ ఎస్క్యూఎల్ కోర్స్ ఇయర్. 12 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఈ 12 పార్ట్స్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 84,500 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో దీనికి ఏంటంటే యూ నీడ్ టు యాడ్ ఒరాకిల్ అకౌంట్. మీకు ఒకవేళ ఒరాకిల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ రిజిస్టర్ విత్ దట్. సో దీనిలో మాడ్యూల్స్ వచ్చేసి టేబుల్స్ గురించి నేర్చుకుంటారు, కాలమ్స్ అండ్ డేటాబేసెస్ గురించి నేర్చుకుంటారు, డేటా మోడలింగ్ గురించి నేర్చుకుంటారు, అండ్ కొన్ని క్విజెస్ ఉంటాయి. 1, 2, 3 మాడ్యూల్స్ పైన క్విజెస్ ఉంటాయి. ఆ క్విజెస్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్, సెలెక్ట్ అండ్ వేర్ క్లాస్, జాయిన్స్, అగ్రిగేట్స్, and select joins by group review, insert and commit. Like this, these are the various content you are going to learn in this particular module. ఆల్రెడీ మీకు ఒకవేళ ఈ కోర్స్ వచ్చి ఉంటే కనుక, ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలిసి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా సెకండ్ కోర్స్కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఎక్స్పర్ట్ లెవెల్ కోర్స్కి వెళ్ళొచ్చు. సో డేటాబేస్ ఫర్ డెవలపర్స్ ఎక్స్పర్ట్ లెవెల్ కోర్స్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డేటాబేస్ ఫర్ డెవలపర్స్లో 3 కోర్సెస్ ఉన్నాయండి. వన్ ఈజ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్, ఇది మనం ఫౌండేషన్ కోర్స్ అంటాం. సెకండ్ కోర్స్ వచ్చేసి ఎక్స్పర్ట్ లెవెల్ కోర్స్ అంటాం. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ కోర్స్ అంటాం. సో ఈ 3 కోర్సెస్ మీరు కంప్లీట్ చేస్తే కనుక డేటాబేసెస్లో ఆర్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇవి రివ్యూస్ మీరు చూడొచ్చు, ఎఫ్ఏక్యూస్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ 100% ఫ్రీ కోర్స్ అండ్ ఎనీ టైమ్ యూ కెన్ జాయిన్ ఇయర్. సో దీని వీడియో కోర్స్ ఫార్మాట్ ఏంటంటే వీడియోస్ డిజైన్ టు టీచ్ యువర్ డేటాబేస్ కాన్సెప్ట్స్, కోడింగ్ ట్యూటోరియల్స్ అండ్ క్విజెస్ ఇవి ఉంటాయండి. సో దీంతో పాటు మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో మీరు ఈ ఒరాకిల్ నుంచి క్లౌడ్ సర్వీసెస్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒరాకిల్ డేటాబేసెస్ని వాడచ్చు. లైవ్ ఎస్క్యూఎల్ వెబ్ బేస్డ్ బ్రౌజర్ని కూడా మీరు యూజ్ చేసి లైవ్ ఎస్క్యూఎల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఆల్ ద ఎక్సర్సైజెస్ దెన్ యూ విల్ సెండ్ a certificate of your achievement. మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఇదండి డీటెయిల్స్. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఈ బటన్ని క్లిక్ చేయండి. సెకండ్ కోర్స్ వచ్చేసి ఎక్స్పర్ట్ లెవెల్ కోర్స్ అంటాం అనమాట, నెక్స్ట్ లెవెల్ కోర్స్ అంటాం. సో ఎవరైతే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశారో ఆర్ ఎవరికైతే బేసిక్స్ ఐడియా ఉందో వాళ్ళు ఈ సెకండ్ కోర్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. టాప్ ఏంటి, అనలిటిక్స్ ఫంక్షన్స్ ఏంటి, పైవోట్ అండ్ అన్పైవోట్, యూనియన్, మైనస్, ఇంటర్సెక్షన్, హైరార్కికల్ క్వైరీస్, మెర్జ్, రీడ్ కన్సిస్టెన్సీ, ఇలా డిఫరెంట్ ఈ మాడ్యూల్స్ని మీరు నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది దీంట్లో. సేమ్ ఎఫ్ఏక్యూస్ ఇక్కడ ఉంటాయని మీరు చూడొచ్చు. సో డేటాబేసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ కోర్స్. థర్డ్ కోర్స్ వచ్చేసి డేటాబేస్ ఫర్ డెవలపర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫ్రీ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోర్స్ ఇక్కడ. దీనిలో మీకు 10 పార్ట్స్ ఉంటాయి. ఈ 10 పార్ట్స్ని మీరు కంప్లీట్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ performance concepts, interactive SQL tutorials, quizzes to reinforce the ideas, and you learn how to read execution plans, create indexes, and materialized views, find slow SQL, and other key performances to tune your techniques. So these are the modules and how to read an execution plan, what are the database statistics, and how much work in my query doing, and how to create indexes and query using index, summarize the data, and these are the join works and make inserts, updates and deletes faster, and find slow SQL. These are the course content we are going to have. సో ఇది కూడా ఎఫ్ఏక్యూస్ అవన్నీ సేమ్ ఉంటాయండి. ఇక్కడ కూడా ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి క్రూడ్ ఆపరేషన్స్. మీకు తెలుసు క్రూడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ అనమాట. సో దీంట్లో యూజింగ్ ఒరాకిల్ అండ్ పైథాన్. సో ఫ్రీ సిఎక్స్ ఒరాకిల్ కోర్స్ అనమాట ఇక్కడ. సో ఎవరైతే కోర్స్ బ్యాక్ అండ్ డెవలపర్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ జాబ్ని, ఆ రోల్ని కంప్లీట్ చేయడం కోసం మనం ఇక్కడ ఈ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఎవరైతే ఈ కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకి బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో దీనిలో ఏంటంటే క్రూడ్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుంటారు. అండ్ ఈచ్ మాడ్యూల్ ఇన్ దిస్ క్లాస్ స్టార్ట్స్ విత్ ఎ వీడియో అండ్ blog post and concludes with the quizzes, reinforce your knowledge of the topic. These are the courses: connections and cursors, and create rows, retrieve rows, update rows and delete rows. If you are interested, you simply click on this.
సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసి గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్ ఫంక్షన్స్ అండి. సో దీంట్లో కూడా మీరు ఏం నేర్చుకుంటారంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటారు, అండ్ క్వెరీస్ ఎలా రాయాలి నేర్చుకుంటారు, అండ్ ప్రోగ్రామ్లో మనం ఈ క్వెరీస్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్లోకి, ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ తోటి మనం ఎలా ఆపరేట్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటారు. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ క్లాస్ యూ షుడ్ కంఫర్టబుల్ విత్ ఎస్క్యూఎల్ సెలెక్ట్ స్టేట్మెంట్, పిఎల్ఎస్క్యూఎల్ కలెక్షన్స్. ప్రీవియస్ మాడ్యూల్స్లో వచ్చినాయి కదండి ఇవి రెండు వస్తే మీకు ఈ పర్టికులర్ మాడ్యూల్ యూజ్ అవుతుంది. సో దీంట్లో ఉన్న మాడ్యూల్స్ ఇవి: ఓవర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ టేబుల్ ఫంక్షన్స్, రిటర్నింగ్ మల్టిపుల్ కాలమ్స్, స్ట్రీమింగ్ టేబుల్ ఫంక్షన్స్, పైప్లైనింగ్ టేబుల్ ఫంక్షన్స్. ఇలా ఈ మాడ్యూల్స్ని మీరు నేర్చుకుంటారు. ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఈజ్ ద ఇన్స్ట్రక్టర్ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి అనలిటిక్ ఎస్క్యూఎల్ ఫర్ డెవలపర్స్ అనమాట. సో ఫ్రీ అనలిటిక్ ఫంక్షన్ కోర్స్, ఇక్కడ 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 6 మాడ్యూల్స్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. సో దిస్ కోర్స్ ఇస్ ఆర్గనైజ్డ్ అరౌండ్ ఏ సిరీస్ ఆఫ్ వీడియోస్ దట్ టీచ్ యూ కాన్సెప్ట్స్ అండ్ సింటాక్స్ బిహైండ్ అనలిటిక్ ఫంక్షన్స్. సో వీడియోస్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, యాజ్ అదర్ మాడ్యూల్స్. ఇక్కడ కూడా సేమ్ కోర్సెస్, సేమ్ ఫార్మాట్ అనమాట, కోర్స్ ఫార్మాట్. సో ఆ ఫార్మాట్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. దీంట్లో ఉన్న మాడ్యూల్స్ వచ్చేసి ఇంట్రడక్షన్, ప్రిడికేట్స్ అండ్ పార్టిషనింగ్, విండోస్, మోర్ ఆన్ విండోస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ అనలిటిక్స్, and additional features wrap up. These are the content you are going to learn in this. If you are interested, దీన్ని క్లిక్ చేయండి, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఒరాకిల్ క్లౌడ్. సో ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్స్ అనమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అలౌ యూజర్స్ టు నావిగేట్ త్రూ కన్సోల్ టు యాక్సెస్ వైడ్ రేంజ్ ఆఫ్ పాస్ అండ్ దట్ ఈస్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీసెస్ గురించి మీరు నేర్చుకుంటారు. సో దీంట్లో ఈ మాడ్యూల్స్ ఉంటాయండి. 772 స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ బటన్. సో మరి దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఈ కోర్సెస్ని అంటే, ఒకసారి మనం ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అని క్లిక్ చేయగానే మీకు ఒకటి లాగిన్ అడుగుతుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్గా లాగిన్ తోటి లాగిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ రిజిస్టర్ అనమాట. నేను ఆల్రెడీగా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి మీకు డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది. సో ఒకసారి ఆ బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్ ఏంటి, మీ కాలేజ్ నేమ్ ఏంటి, ఆర్గనైజేషన్ అడుగుతుంది, ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంపెనీ నేమ్ అడుగుతుంది. ఆ ప్లేస్లో మీరు మీ కాలేజ్ నేమ్ ఇవ్వచ్చు, ఆర్ మీ ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వచ్చు. ఇచ్చేసి అవన్నీ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ మెయిల్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మీకు ఆ పర్టికులర్ కోర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, డేటాబేస్ ఫర్ డెవలపర్స్ ఫౌండేషన్ కోర్స్ ఉందనుకోండి. సో ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ కోర్స్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, వీడియో ఫార్మాట్స్ వస్తుంది, అండ్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్స్ వస్తాయి, ఎక్సర్సైజెస్ వస్తాయి, అండ్ మీకు అవసరమైతే ఎక్స్ట్రా రీడింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ రీడింగ్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఎనీ టైమ్స్ అయినా క్విజ్ కంప్లీట్ రాయొచ్చండి. మీరు ఆ సర్టిఫికేట్ రావాలి అంటే ఈ క్విజెస్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి చేసిన తర్వాత మీకు మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, యూ కెన్ గో ఫర్ రీటేక్ అనమాట. మళ్ళీ క్విజ్ తీసుకోవచ్చు, కోర్స్ ఎన్నిసార్లు అయినా రివైజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి క్విజెస్ అటెండ్ అవ్వచ్చు, వర్కౌట్స్ చేయొచ్చు, క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీ పొజిషన్ ఏంటి, లీడర్ బోర్డ్లో మీ పొజిషన్ ఏంటి అని చూడొచ్చు. అంటే ఎంతమంది కంప్లీట్ చేశారు, దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఏంటి, సెకండ్ ర్యాంక్ ఏంటి, ఇలా సో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు అవసరమైన కోర్సెస్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు అవసరమైన కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.